నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో 15,000 లోపల మంచి స్మార్ట్ ఫోన్స్ అనమాట ఇయర్ ఎండ్కి. సో ఇయర్ ఎండ్కి వచ్చేసాం కాబట్టి 15,000 లోపల మంచి స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్క బ్రాండ్ నుంచి నేను రికమెండ్ చేస్తున్నా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ రావడానికి. ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. సో ఎవరికైతే 15,000 బడ్జెట్ ఉందో వాళ్ళు ఈ లిస్ట్ అయితే కంపల్సరీ చూడండి. లాస్ట్ ప్రతి ఒక్క ఫోన్ కంపారిజన్ చేసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసి మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ లిస్ట్కి వచ్చేసరికి అయితే సామ్సంగ్ గెలాక్సీ M21 అనమాట. ఇది 4GB ర్యామ్ 64GB వేరియంట్ వస్తుంది. 6000 mAh బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది అనమాట. 14 MP అండ్ సెల్ఫీ వస్తుంది 20 MP మెయిన్ కెమెరా సెల్ఫీ కెమెరా వస్తుంది. అండ్ సామ్సంగ్ వాళ్ళది Exynos 9611 ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఆల్సో సామ్సంగ్ వాళ్ళ సూపర్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి రెడ్మీ నుంచి అనమాట. సో రెడ్మీ Note 9 ఫోన్ అనమాట. సో ఇది ప్రైస్ 12,000 ఉంది. అండ్ 14 MP అనమాట క్వాడ్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. 30 MP ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. హీలియో G85 ప్రాసెసర్ వస్తుంది. 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అనమాట. అండ్ ఇది కోరింగ్ గ్లాస్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మైక్రోమాక్స్ ఇన్ Note 1 అనమాట. సో ఇన్ 1 వీక్ వెళ్ళిపోయినా, ఇది యాక్చువల్లీ ఇన్ Note 1 స్టిల్ ఇంకా కమింగ్ సూన్లోనే ఉంది. మీరు ఫ్లాష్ సేల్ ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే మేబీ నెక్స్ట్ ఇయర్ 2020 కలగా నార్మల్ సేల్కి వచ్చేస్తుంది. ఇది కూడా 64GB స్టోరేజ్ 4GB ర్యామ్తో పాటు వస్తుంది. ప్రాసెసర్ వస్తే హీలియో G85 ప్రాసెసర్ వస్తుంది. క్వాడ్ కెమెరా సెటప్ అనమాట. 40 MP మెయిన్ కెమెరా వస్తుంది. 6.6 inch బ్యాటరీ, 5000 mAh బ్యాటరీ, ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో బేసిక్ చెప్పేస్తున్నా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మోటోరోలా నుంచి అనమాట. సో మోటోరోలా G9 పవర్ అనమాట. ఇది కూడా రీసెంట్ రిలీజ్ అయింది. అండ్ ఫోన్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది మైక్రోమాక్స్ ఇన్ Note 1 కంటే. సో మైక్రోమాక్స్ ఇన్ Note 1 చూసుకుంటే 11,000 ఉంది. మోటోరోలా చూసుకుంటేనేమో 12,000 ఉంది. కానీ ఫీచర్స్ కొంచెం ఎక్కువనే ఇచ్చారన్నమాట. సో ఈ లిస్ట్ ఉన్న ఫోన్స్లో కంటే ఇది 64 MP మెయిన్ కెమెరా వస్తుంది అన్నమాట. ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, 4GB అండ్ 64GB స్టోరేజ్ అండ్ 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. సో ఇది బెనిఫిట్ అనమాట. మీకు కెమెరా కూడా మంచి బెనిఫిట్ వస్తుంది. అండ్ ఫైనల్గా చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ Narzo 20 ఉంది. స్టిల్ ఇంకా ఇది 15,000 ఉంది. ప్రైస్ కొంచెం తగ్గించేది ఉండే. సో కెమెరా చూసుకుంటే ఇది 48 MP మెయిన్ కెమెరా వస్తుంది. 65 watts డార్క్ ఛార్జర్ అంటారు. సో తొందరనే ఛార్జ్ అయిపోతుంది. బ్యాటరీ ఈ అన్నిటికంటే కూడా ఈ లిస్ట్ ఉన్న వాటికంటే కూడా తక్కువ ఇచ్చారు. 4500 mAh బ్యాటరీ. అండ్ హీలియో G95 ప్రాసెసర్ వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వస్తుంది అనమాట. అండ్ 6.5 inches డిస్ప్లే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ లిస్ట్ ఉన్న ఫోన్స్లో నేను రికమెండేషన్ చేసేది ఏం లేదు. నేను ప్రతి ఒక్క బ్రాండ్ నుంచి ఏది బెస్ట్ అనేసి తీసుకొని మీకు ఇయర్ ఎండ్కి ఈ లిస్ట్ అనేది తీసుకొచ్చిన అన్నమాట. సో ఈ 2020కి నా ఒపీనియన్లో ఇవి బెస్ట్ ఫోన్స్ అనమాట 15,000 బడ్జెట్లో. సో ఇలాంటి వీడియోస్ ఇంకా తీసుకొస్తున్న ఇయర్ ఎండ్కి. సో మీరేమనుకుంటారు ఈ వీడియో మీద కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటి, ఇలాంటి కంటెంట్ మంచిగా అనిపిస్తుందా ఇయర్ ఎండ్కి అనేసి కూడా కింద కామెంట్ చేయొచ్చు. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్రెషన్ వీడియోస్ కోసం. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుంటాం.